భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ భాష మాట్లాడినా, ఏ మతం అనుసరిస్తున్నా మన భారతీయుల్లో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, బౌద్ధ అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళ నరాలలో మానవత్వం ఉండిద్ది. ప్రతి ఒక్కళ్ళ డిఎన్ఏలో ప్రేమ అనురాగాలు ఉంటాయి. నేను ఎందుకు చెబుతున్నానంటే, పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది తీవ్రవాదులు, వాళ్ళు ముస్లిం మతం అయితే కావచ్చు, వాళ్ళు ఇస్లాం అయితే కావచ్చు, వాళ్ళు ఆ కాశ్మీర్లో ఉన్న భారతీయుల్ని హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని సపరేట్ చేసి మిగిలిన ముస్లింలను వదిలిపెట్టేసి హిందువుల్ని, క్రిస్టియన్స్ని తన తోటాలకి నేలకు వరికిస్తుంటే, కానీ అక్కడే ఉన్న కొంతమంది ముస్లింలు మనందరం ఒక్కటే, మనందరం మనుషులు, చంపొద్దు అని వాళ్ళకి ఎదురొడ్డి పోరాడి అక్కడ నేలకు ఒరిగిన కొంతమంది ముస్లింలు కూడా మనకున్నారు. అందులో ఎగ్జాంపుల్గా సయ్యద్ అని ఒక అతను ఉన్నారు. అతను హార్స్ రైడర్. అతను మన హిందువుల్ని, అక్కడ ఉన్న మన క్రిస్టియన్స్ని లేదా ముస్లింల్ని హార్స్ రైడింగ్ చేస్తూ జీవనోపాధి గడుపుతూ ఉంటాడు. అతను రోజుకు వచ్చి 400 నుంచి 500 లేదా 300 సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా అతను ఎప్పుడైతే ఈ ముస్లిం టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడికి వచ్చేసి మతం పేరుతో సపరేట్ అవ్వండి అని చెప్పినప్పుడు, అలా సపరేట్ అయిన హిందువుల్ని తన తోటలకి బలిస్తూ ఉన్నప్పుడు అతను ఒక్కడ నిలబడి చంపొద్దు అని ఎదురొడ్డి పోరాడాడు. అయితే అతను ఆ తోటాలకి బలైపోయాడు. మన హిందువులతో పాటు సమానంగా అతను కూడా చనిపోయాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చిన పాకిస్తాన్ టెర్రరిస్టులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసిన పనులే, నేను కాదన్నాం. అయితే ఇక్కడున్న భారతీయ ముస్లింల్లో కూడా మెజారిటీ ప్రజలకు వాళ్ళ నరాలున్న మనందరం భారతీయులు అనే ఒక దృఢ సంకల్పం లేదు, మనందరం మనుషులు అనే ఒక నమ్మకం వాళ్ళందరూ కూడా నరాలు ఉన్నాయి. ఆ చనిపోయిన హుస్సేన్ గారి తండ్రి అతను కూడా పర్వాలేదండి, నాకు ఒకే ఒక కొడుకు, దేశం కోసం ప్రాణం వదిలేడు అనుకుంటాను అని గర్వంగా చెబుతున్నాడు. అంతేకాదు అరవింద్ అని మన ఇండియన్ జైన్, అతను కూడా నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పాడు. అక్కడ నచికేత్ భాయ్ అనే ఒక అతను ఉన్నాడు, మా 5 ఫ్యామిలీలను కాపాడాడు. తన భుజాల మీద వేసుకొని మమ్మల్ని అందరినీ పరిగెత్తుకుంటూ మోసుకెళ్ళి అక్కడ పక్కన ఇంకొక బాయ్ ఉన్నాడు, అతను కూడా ముస్లిమే, ఆటోలో ఎక్కించుకొని మమ్మల్ని గబగబా తీసుకెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లకి, బస్ స్టాండ్లకి, రైల్వే స్టేషన్కి తరలించారు. నచికేత్ భాయ్, నీకు ఏమి ఇచ్చి మా రుణం తీర్చుకోం, నీకు ఏం చేసి మేము మా మనసుని నీకు ఏం చేసి మేము రుణం తీర్చుకోం అని కన్నీటి పర్వతం అవుతూ నచికేత్ భాయ్కి కృతజ్ఞత చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భారతదేశం అంటే ప్రేమ లేదా మనుషులంటే గౌరవం, ప్రేమ ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ముస్లిం తీవ్రవాదులు వాళ్ళకి కొంతమంది భారతదేశాన్ని ముక్కరం చేయాలని, భారతదేశాన్ని అలకులాలం చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇది ఎప్పటికే జరిగిన పని. ఎందుకంటే నా భారతదేశం వేల సంవత్సరాల నుంచి, ఆ మాటకు వస్తే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి కూడా మనుషులు బ్రతుకుతున్న ఏకైక గడ్డ ఈ భారతదేశం. దీన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అందుకే నేను మళ్ళీ చెబుతున్నా, ఇక్కడున్న ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు కొంచెం సమన్వయం పాటించండి. మనందరం ఒకటే, మనందరం మనుషులమే. అయితే ఆ శత్రువుల్ని వేటాడి అంతం చేసే ఆ యొక్క పనిని మాత్రం మన గవర్నమెంట్కి అప్పచెప్పండి. మీరెవరు కూడా విద్వేషాలు రెచ్చగొట్టుకుని ఒకళ్ళు చనిపోవద్దు, చంపుకోవద్దు. నేను హిందూ మతమే కాదు, ముస్లిం మతమే కాదు, క్రిస్టియన్ మతమే కాదు, ఏ మతమైనా మాదం నెత్తికెక్కినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అలా ఎక్కకుండా మనందరం కలిసికట్టుగా ఉండి భారతదేశాన్ని ఎప్పటికీ ముక్కలు చేయలేడు, విడగొట్టలేడు, నాశనం చేయలేడని నిరూపించవలసిన సమయం ఇది. అందుకే అందరూ సమన్వయం పాటించవలసినదిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఇండియా, జై హింద్.